2 రోజుల క్రితం ఇదే ఖమ్మంలో కవిత గారు, విశారదన్ గారు చేపట్టిన భూబాధితుల కోసం న్యాయం ఏదైతే ఉన్నదో ఆ పోరాటము ఖమ్మం చరిత్రలోనే కనీ విని ఎరుగని ఒక ఉద్యమం. అది 1200 మంది 8 గంటల పాటు నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళతో ఒక యుద్ధం చేసిండు. యుద్ధం అంటే ఆ ఖమ్మం జిల్లాలోని పెద్దలే వణికిపోయిండ్రు. ఇలాంటి పోరాటం ఖమ్మం నడిబొడ్డులో ఎప్పుడు జరగలేదన్నారు వాళ్ళు. అగో అంత మహత్తరమైన ఉద్యమం మొన్న ఖమ్మం నడిబొడ్డున జరిగింది. అలాంటి ఉద్యమాన్ని అణిచివేయాలని 3 మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడబలుకొని మొన్న ప్రాణాలు పోతే అనుకున్నాం, ఎవరి ఒకరి ప్రాణాలు పోతే అనుకున్నాం. అంత పెద్ద పోరాటం జరిగింది. సాయంత్రం 5 గంటలకు కవిత గారిని, విశారదన్ గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి తర్వాత 7 గంటలకు విడిచిపెడితే మళ్ళీ ఏమాత్రం వెనుకడుగేయకుండా మళ్ళీ అదే అంబేద్కర్ భవన్కు పోయి రాత్రంతా నిరాహార దీక్ష చేసిండు. దాన్ని తెల్లారే మళ్ళీ 5 గంటలకు 500 మంది పోలీసులు, నేను 3 గంటల రాత్రి నేను వీడియో చేసిన, 5 గంటలకు పోలీసులు వచ్చి కవిత గారిని, విశారదన్ గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు. ఈ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు, ఈ అమాయక ప్రజలను వంచాలని చూస్తున్నారు అని 3 గంటల రాత్రి నేను వీడియో చేసిన. నేను వీడియో చేసినాక 1.5 గంటల తర్వాత పోలీసులు వచ్చి 500 మంది పోలీసులు ఒక్క మాట మాట్లాడినా ఇక ఎవరి ప్రాణాలు తీస్తారో ఏమో అన్నట్టు వాళ్ళ పోలీసు వాళ్ళ ఆలోచన, వాళ్ళ బిహేవ్ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కవిత గారు, అటు విశారదన్ గారు నిరాహార దీక్షను విరమించకుండా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అటు ధర్మ సమాజ్ పార్టీ ఆఫీస్లో విశారదన్ గారు, ఇటు జాగృతి ఆఫీస్లో కవిత గారు, ఈ ఇద్దరు కూడా ఇంకా నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. దీన్ని ఏ ఒక్క మీడియా కూడా చూపెడతలేదు, దీన్ని ఏ ఒక్క పేపర్ కూడా రాయలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర దినపత్రికలు, అదేవిధంగా న్యూస్ ఛానల్ ఉండడం నిజంగా బాధాకరం. ఇది